అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. జూలై 22వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారి ఇంట్లోకి సాయంత్రం 6 తర్వాత ఈ వ్యక్తి మీ ఇంట్లోకి రాబోతున్నారు. అయితే ఎవరు మీ ఇంట్లోకి రాబోతున్నారు? అలాగే జూలై 22వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంత ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. కొన్ని విషయాల్లో కొంత ఆవేశానికి గురి అవుతూ ఉంటారు. కోపం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు అంటే ఈ రాశి వారికి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది కనుక వీరికి కాస్త ఆవేశం, కోపం ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపంతో పాటుగా మంచితనం కూడా ఉంటుంది. అలాగే చాలా ధైర్యవంతులు ఈ రాశివారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధైర్యంగా ఉంటారు కూడా. ముఖ్యంగా వీరు ఎప్పుడైనా సరే అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు. వీరి చుట్టూ ఎవరైనా సరే ఉన్నా సరే, అలాగే వీరికి ఎవరైనా సరే ఆపోజిట్గా అంటే వ్యతిరేకంగా ఉన్న అలాంటి వ్యక్తులతో వీరు స్నేహం చేయరు. కానీ ఒకవేళ వీరి స్నేహం మాత్రం చేస్తే, వీరు ఎవరినైనా సరే ఎక్కువగా నమ్మితే మాత్రం వారికి అసలు కూడా నమ్మక ద్రోహం అనేది చేయరు. నమ్మిన వ్యక్తులతో చాలా బాగుంటారు. అసలు నమ్మక ద్రోహం అనేది చేయరు. అలానే వీరు చాలా మంచి వ్యక్తులు, చాలా కటికులు, ధైర్యవంతులు. ఎంత గటికులు అంటే ఏదైనా సరే ఒకటి అనుకుంటే కనుక అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని కూడా చెప్పుకోవచ్చు. అనుకున్నది అన్నట్టుగా సాధించేంత వరకు కూడా అసలు నిద్రపోరు ఈ రాశివారు. అలానే వీరికి ఈ సమయంలో గోచారం ఎలా ఉంది అంటే సొంత వ్యక్తుల వల్లే సమస్యలు అయితే ఎదురయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సొంత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయిన వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే అనేటివి ఉంటాయి. ముఖ్యంగా వీరు అంటే సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా లేకపోతే కనుక కష్టాలు, సమస్యలు అనేటివి తప్పవు. వారిని అతిగా అస్సలు కూడా నమ్మకూడదు. మీరు ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి. అంతే తప్ప అంతకు మించి మీరు అంటే ఎక్కువగా వెళ్తే, డీప్గా వెళ్తే వారితో స్నేహం చేసి వాళ్ళతో మీకు ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో అవి మీకు మాత్రమే తెలిసేటువంటి ఏదైనా సరే విషయాలు ఉన్నాయో వాటిని ఎవరితో కూడా అస్సలు కూడా షేర్ చేసుకోకూడదు. అలాగే షేర్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు పొరపాటున కూడా అలాంటి విషయాల్లో కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. ఎవరితో కూడా అలాంటి విషయాలను చెప్పుకోకూడదు. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అలానే ఈ సమాజం కూడా మిమ్మల్ని కాస్త కోపిష్టి వారిలాగానే గుర్తిస్తుంది. సమాజంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రతిష్టలతో ఉన్నా కూడా మీరు అంటే కొంచెం కోపిష్టి వారు అన్నట్టుగా ఉంటుంది. కానీ చాలా నిజానికి చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో అంటే జన్మించిన వ్యక్తులకి కోపం కొద్దిగా ఎక్కువగానే ఉన్న ముక్కుసూటి మనసులు. ఏదైనా సరే ముఖం పైన చెప్పేసే అలవాటు ఉంటుంది. అది మంచి అని చెడైనా అంటే ఇతరులు ఏదైనా మంచి చేశారు అనుకోండి, వీరు మంచివారు అంటారు. అలా ఇతరు కొంచెం స్వార్థపరులు అనుకోండి, వీరు స్వార్థపరులు అని చెప్పేసే లక్షణాలు ఉంటాయి. కానీ వీరు హార్డ్ వర్క్ను చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా హార్డ్ వర్క్ని నమ్ముకొని ఉంటారు. డబ్బుని అనేది ఊరికే రావాలి అనుకోవడం కానీ, ఊరికే వచ్చిన డబ్బుని ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఆలోచన కానీ వీరికైతే ఉండదు. చాలా మంచి వ్యక్తులు. ఈ విషయంలో మాత్రం వీరు చాలా గొప్పవారని కూడా చెప్పుకోదగినటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వీరు అంటే ఒకసారి వీరు ఫిక్స్ అయిపోయారు అంటే ఇక ఖచ్చితంగా కూడా అది ఏదైనా సరే సాధించేంత వరకు నిద్రపోరు. అలానే ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి, ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అని అనుక్షణం కూడా
పరితపిస్తూ కష్టపడుతూ ఉంటారు. దానివల్ల సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో సొంత వ్యక్తులతో వాదనలు ఏర్పడడం అంటే గొడవలు జరగడం, వారు మీ మంచితనాన్ని గుర్తించకపోవడం, అలాగే మీరు మంచిగా ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి సరే పట్టించుకోకపోవడం, మీరు ఎంత ఎదిగినా సరే ఇంకా వారు దూరం చేయడం. ఎందుకంటే నిజానికి సొంత వారికి కూడా ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నారు, వారికంటే ఎక్కువగా ఎదుగుతున్నారు అంటే అంటే నాలాంటి వ్యక్తులను దూరం పెట్టడం, బాధ పెట్టడం, ఇలాంటివి చేసేది ఎక్కువగా ఉంది. అందులోనూ సింహరాశి వారికి 100% కూడా సొంత వ్యక్తులతో సమస్యలు అయితే వస్తాయి. సొంత వారితో అయిన వారితోనే సమస్యలు అయితే వస్తాయి. వీరు బాగుపడటం చూసి ఓర్చుకోలేక అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధ పెట్టడం కానీ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే అన్నిటివి ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయంలో మనశ్శాంతి కోసం అంటే ఇలాంటి విషయాల వలన మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటారు సింహరాశి వారు. అందువల్ల మనశ్శాంతి కోసం దైవారాధన చేసుకోండి. దైవం పైన భారం ఉంచండి. ఎలాంటి కష్టమైనా సరే 100% తొలగిపోతుంది. సాయంత్రం 4 తర్వాత పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఎక్కువగా దైవ నామస్మరణ చేసుకోవడం, దైవ పూజ చేసుకోవడం, భక్తి భావనలో ఉండడం వంటివి చేయడం వలన మీకు మంచి ప్రయోజనాలు అయితే అనేటివి ఉంటాయి. అంతేకాదు మీ యొక్క జీవితంలోనే అనేక రకాల సమస్యలు అయితే తొలగిపోయి దైవం అనుక్షణం మీకు తోడుగా ఉంటుంది. ఇలా ప్రశాంతమైనటువంటి వాతావరణం గడపడానికి ప్రయత్నం చేయండి. అలానే భక్తి భావన, దైవానుగ్రహం అనేది ఇటువంటి వాటితో పాటు ఈ సమయంలో మీరు సంధ్యా సమయంలో కాస్త బయటకు వెళ్ళడం, మంచి ప్రశాంతమైన వాతావరణం ఉండడం, మంచి నేచురల్ గాలి తీసుకోవడం, అలా మీరు వాకింగ్ చేయడం, ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. దానితో పాటుగా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు. అలానే మీరు ఎంతో అదృష్టం కూడా కలిగి వస్తుంది. దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇలా మీరు పాజిటివ్గా ఉండడం వల్ల సింహరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అంటే సంధ్య సమయంలో దైవం యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉంటుంది. మనం ఒక దైవాన్ని ఎంతగా నమ్ముతామో ఖచ్చితంగా ఆ దైవం మనకి అంత మంచి చేస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా మనం ఆ దైవాన్ని నమ్మి అంత బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది, అన్ని విధాలుగా ఆ దైవం మీకు తోడుగా ఉంటుందని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఆ దైవం మనకు ఒక దారిని అయితే చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారికి కూడా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా సరే ఒత్తిడికి లోనయ్యి అలానే టెన్షన్స్ పెట్టుకొని అది ఇది అని ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కన్నా మీరు దైవనామస్మరణ చేయండి. ఏ కోరికైనా సరే ఏ సమస్య అయినా సరే తీరిపోతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను గమ్యాలను కూడా చేరవుతారు ఈ యొక్క సింహరాశి వారు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచిగా అంటే దైవం మీద భారాన్ని ఉంచి దైవాన్ని నమ్ముకొని మీరు ఈ సమయంలో దైవం యొక్క నామస్మరణ చేస్తే తప్పకుండా కూడా మంచి ప్రయోజనాలు అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరితో సీక్రెట్స్ని చెప్పుకోవద్దు. సొంత వారి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి రహస్యాలను పొరపాటున కూడా చెప్పుకోవద్దు. అవి మీకు ఫ్యూచర్లో రాబోయే రోజులలో సమస్యలను తెచ్చిపెడతాయి. ఈరోజు మీతో ఎంతో మంచిగా ఉన్నవారు కూడా రేపు మిమ్మల్ని ఎంతో విధంగా చూస్తారు ఎవరికి తెలియదు. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకెవరం కూడా ఊహించలేం. కాబట్టి సొంత వారు బ్లడ్ రిలేషన్ అయిన సొంత అంటే ఒకే వ్యక్తులైనా సరే మీరు రహస్యాలను కాస్త రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. నిజానికి మన బాధ ఎవరితో చెప్పిన తీరదు. మనకు మనం ఓదార్చుకుంటే తప్ప ఎవరు మనల్ని ఓదార్చినా సరే మన బాధ అనేది తీరదు. ఈ యొక్క విషయాన్ని సింహరాశి వారు గ్రహిస్తే ఇక అంతా బాగుంటుంది. దైవాన్ని నమ్ముకుంటే దైవం పైన భారాన్ని ఉంచండి. సాయంత్రం 6 తర్వాత దైవం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక సింహరాశి వారికి అయితే ఈరోజు మీకు దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు మీకు ఉదయం నుంచి కూడా కొన్ని అసహజమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లో ఒక వ్యక్తి వల్ల కానీ ఒక స్త్రీ వల్ల కానీ మీ మనసులో కలవరం కూడా కలగవచ్చు. అది కొన్ని నిజాలు కూడా అర్థమవుతాయి. అలాగే కొన్ని విషయాలు కూడా మీకు పూర్తిగా చికాకు కూడా అనిపించవచ్చు. కొన్ని నిజాలు మీలోనే మానసిక మార్పు కూడా కావడం అవుతుంది. ఈరోజు ఉదయం కూడా మీకు కార్యక్షేత్రం కూడా నిలబడే అవకాశం కనిపిస్తుంది.
ఆఫీసులో వాతావరణంలో కొంచెం గందరగోళంగామైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు చేసే పని మీరు తప్పుదారి పెట్టే అవకాశం ఉన్నటువంటి సమయం కూడా ఈరోజు మిమ్మల్ని మధ్యాహ్నంపై మీ పైన అనుమానాలు దొరుకుతాయి. ఒక పెద్ద మనిషి పైన మంచి అవకాశం దొరుకుతుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని అనేక రకాలుగా మంచి మాటలతోనే మిమ్మల్ని మెప్పుతాడు. అలాగే మిమ్మల్ని ఎదుటి వారి దగ్గర కూడా పొగడటం జరుగుతాయి. కాబట్టి ఈరోజు మీరు ఉద్యోగ రంగుల ఆఫీసులలో కూడా మంచి అభివృద్ధి కనబడుతుంది. ఇక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారంలో ఒక్కసారిగా పాత క్లయింట్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. కొత్త మార్గాన్ని కూడా మీరు అన్వేషించగలుగుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు ఆమె లేదా అతడి వల్ల మీకు పూర్తిగా విశ్వసించకండి. ఎందుకంటే మొదట పరిశీలించండి. అప్పుడే మీకు ఒక ఫలితం అనేది ఖచ్చితంగా కూడా జరుగుతుంది. ఇక ఈరోజు చూసుకుంటే సింహరాశి వారికి ప్రేమ జీవితంలో ఏ భాగస్వామి వల్ల అనవసరమైనటువంటి అపనమ్మకాలు కలగవచ్చు. ఆమె మాటలు లేదా అతని మాటలు మిమ్మల్ని గ్రహించలేకపోతే చిచ్చుగా అంటుకుంటుంది. తక్కువ మందితో కానీ స్పష్టంగా స్పందించండి. రాత్రి ఒక మంచి సంభాషణ వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ఇక ఇంట్లో తల్లిదండ్రులు మీ అభిప్రాయ భేదాలను తగ్గించవచ్చు. ఒక ముసలి మహిళ చెప్పినటువంటి మాటలు బాధ కలిగించవచ్చు. కానీ ఆ మాటలు మీకు మంచి ఉద్దేశమే కాకుండా సాయంత్రం తర్వాత కుటుంబంలో సానుకూలతలు రాలు. ఆ స్త్రీ వైపు పెట్టినటువంటి గొడవలు మిమ్మల్ని ఇబ్బంది కలిగించినా సరే మీకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ధన విషయంలో కొంచెం పెద్ద లావాదేవీలు అయితే ఉండవు, కానీ అని కూడా ఉండదు. ఫైనాన్షియల్ ప్లానింగ్స్ కూడా పక్కగా చేయాలి. అనవసరమైనటువంటి ఖర్చులు మీరు తగ్గించుకుంటే చాలా ఉత్తమం. ఇక చూసుకుంటే సింహరాశి వారికి ఆరోగ్య సంబంధించిన సమస్యలు అయితే హార్మోనింగ్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవారు జాగ్రత్త పడడం అవసరం. ఈరోజు మీరు మధ్యాహ్నం తర్వాత అలసట అనిపించవచ్చు. నీటిని ఎక్కువగా తాగండి. అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటే మీకు మరిన్ని అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు మీకు శుభ సమయాలు వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు కూడా కొంచెం అనుకూలంగా ఉండబోతుంది. గోళ్ళు లేదా గోధుమ రంగు మీకు వస్త్రాలు అనుకూలంగా ఉంటుంది. సూర్యదేవుడికి జలాభిషేకం చేయండి. అలాగే ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి హనుమంతుల వారిని మీరు హనుమాన్ చాలీసా చేసుకోవడం వల్ల మీకు అద్భుతంగా ఉంటుంది. మనసు చాలా బలపడుతుంది. ఆదిత్య హృదయాన్ని కూడా మీరు పఠించండి. ఈరోజు మీకు జరిగేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన ఫలితాలు ఆలోచన మీకు జీవితాన్ని మార్చేటువంటి అడుగు అవుతుంది. కావున సంఘటనలు నెగిటివ్ కాకుండా మార్పు సంకేతకంగా అవ్వచ్చు. ఇక ఫైనల్గా మనం చూసుకుంటే విరామం అనిపించిన చోట విజయం వేదికగా వేయబడుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు ఒక మంచి సందేశంగా నిలబడుతుంది అనుకుంటున్నాను. అలాగే సింహరాశి వారు జూలై 22న ఒక పరీక్షగా కూడా తీసుకోకండి. ఎందుకంటే ఎవరు నిజము ఎవరు అసూయ వేస్తున్నారో తెలుసుకోండి. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అనుభవం మీకు జరిగిందా లేదని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎన్నో రాశుల విశ్లేషణ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈరోజు హనుమంతుడి వారు మీకు అనుగ్రహం దక్కాలని, మీకు జ్యోతిష పరంగా కూడా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోకి లైక్ చేయండి.